सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाच्यतादिशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद जय श्री हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे
Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare Jaya Gauranitai 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 Jaya Gauranitai Jaya Pancha Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Hare Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Rama Hare Hare స్వామీజీ వారు మనల్ని కూడా అనుగ్రహించడానికి ఇక్కడికి విచ్చేశారు. ఎంతో సంతోషం. మన ప్రభు మార్నింగ్ ఎలాగైనా ఒకసారి పిలిచిరండి స్వామివారికి సమయం ఉంటే గిన ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి అనేసి మన దామోదర్ ప్రభు చెప్పడం మేము వెళ్ళడం జరిగింది. స్వామివారు వచ్చేసి అదమార మఠం ఉడిపిలో పీఠాధిపతి స్వామివారు. అక్కడ 8 మఠాలు ఉన్నాయి. అందులో స్వామివారిది అదమార మఠం. స్వామివారి పేరు వచ్చేసి పూజ్య శ్రీ 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 విశ్వప్రియ తీర్థ స్వామీజీ. సో స్వామివారు వారి ఆధ్వర్యంలోనే అయోధ్య రామ మందిరం జరిగింది. మనం చూసే ఉంటాం. నరేంద్ర మోడీ గారి పక్కన ఒక స్వామీజీ ఉంటారు. విశ్వప్రసన్న స్వామీజీ. స్వామివారి శిష్యులే ఆయన, సన్యాస శిష్యులు ఆయన, స్వామివారి శిష్యులు. సో కాబట్టి అంత గొప్ప వ్యక్తి స్వామీజీ మనకు ఈ మందిరానికి ఈరోజు గౌరవపూర్ణం రోజు మనందరూ కూడా సమకూడిన ఈ సందర్భంలో స్వామివారు రావడం, సో మనమంతా ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి పుణ్యం. స్వామివారు మనందరిని ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినండి. హరే కృష్ణ. కృష్ణం సాంగోపాంగం సపార్షదం యజ్ఞైః సంకీర్తన ప్రాయైః యజంతి ఇహ సుమేధసః. నాకు తెలుగు రాదు, నీకు కన్నడ రాదు. పరంతు there is one mutual language. It is called Hridaya Bhasha. I think you understood. Yes. So, నాకు తెలుగు రాదు, మీకు కన్నడ రాదు, కానీ మన ఇద్దరికి మధ్యలో ఒక సంబంధం ఉన్నటువంటి ఒక లాంగ్వేజ్ ఉంది. అదే హృదయ భాష అంటున్నారు స్వామి. Today, Chaitanya Mahaprabhu Janmadinam. Falguna Shuddha Purnima. Today is Purnima Tithi, Purnima Tithi. Actually, which is the significance of Purnima? पूर्णिमा तिथि का पीछे क्या है? आज फिर एक दिन है होली काम दहनम. आज होली काम दहनम. ఈరోజు విశేషంగా చైతన్య మహాప్రభు ఆవిర్భవించినటువంటి గౌర పూర్ణిమ రోజు. తర్వాత ఈరోజు పౌర్ణమి. ఈ పౌర్ణమికి ఒక విశేషత ఉంది.
పాల్గొన పౌర్ణమి. ఈరోజు ఇంకొక విశేషం ఏంటంటే హోలీ కామ దహనం సో అని చెప్తున్నారు. होली काम दहनम, काम दहनम, काम को भस्मी करके दिन है आज. कौन भस्मी किया काम को? शिवदेव ने काम को भस्मी किया. ఈరోజు హోలీ కామ దహనం. ఇక్కడ ఏముంది? కామ దహనం ఉంది. ఈ కామ దహనం అంటే ఈ కాముణ్ణి దహనం చేసినది ఎవరు? శివుడు కాముణ్ణి దహనం చేసినాడు. సో కాబట్టి ఇది కామ దహనం అని చెప్తున్నారు. आप सब भागवत कथा सुने. भागवत में है जब पार्वती शिवजी का पूजा करने के लिए गई, शिव का पूजा करने के लिए कैलाश पर्वत गई, परंतु शिवदेव ने तपस्या में था, आई ओपन नहीं किया, पार्वती को दर्शन नहीं किया. उसी समय काम मन्मथ, काम जानते ही ना, मन्मथ जानते ही ना, वह रुद्र के अंदर जाकर आई ओपन कराया और शिव ने पार्वती को देखा. మీరందరూ భాగవతం తెలిసే ఉంటుంది. భాగవతంలో ఇలా ఉందన్నమాట. ఒకసారి పరమశివుడు కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీదేవి శివుడి వద్దకు వెళ్ళిందనమాట. శివుడి వద్దకు వెళ్తే కానీ శివుడు తపస్సులో ఉన్నాడనమాట. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఈ మన్మద్ద అని ఉంది కదా, సో ఆయన వెళ్ళి శివుడి యొక్క హృదయంలోకి ప్రవేశించి శివుడి యొక్క కళ్ళు తెరుచుకునేలాగా చేశాడనమాట. और शिव ने काम को भस्म किया. भस्म करने के बाद पार्वती से विवाह हुआ. पार्वती से जो विवाह हुआ वह विवाह काम से नहीं प्रेम से विवाह हुआ. ఎప్పుడైతే స్వామి ఆ విధంగా కళ్ళు తెరిచాడో, కళ్ళు తెరిచిన తర్వాత అక్కడ ఆ కాముడు ఏదైతే మదనుడు ఉన్నాడో అతన్ని భస్మీపటలం చేసేసాడనమాట శివుడు. సో ఇక్కడ పార్వతీదేవితో వివాహం జరిగింది స్వామివారికి. సో అది ఎట్లా అంటే కామంతో కాదు, ప్రేమతో జరిగిందనమాట ఈ వివాహం పార్వతీదేవితో. काम से हुआ विवाह तो अंत तक नहीं चलता, प्रेम से जो विवाह होता वह तो अंत तक रहता. సో కామంతో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అది పూర్తి జీవితాంతం వరకు ఉండదు. ఎవరైతే ప్రేమతో పెళ్లి చేసుకుంటారో వాళ్ళ అంతం వరకు ఉంటుంది. जैसे माता पिताजी के साथ प्रेम है, काम नहीं है, इसलिए जीवन पर्यंत वह प्रेम रहता ही है. మనకు తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంటుంది మనకు పిల్లల మీద. సో అక్కడ నిజమైన ప్రేమ ఉంది. అందుకే మనకు జీవితాంతం వరకు కూడా ఆ ప్రేమ మన మీద ఆ విధంగా ఉండనే ఉంటుంది ఎప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రేమ. वैसा ही हम भी भगवान के साथ प्रेम करना नहीं काम करना. సో అదే విధంగా మనం భగవంతునితో ప్రేమగా ఉండాలి కానీ కామంతో ఉండకూడదు అంటున్నారు. क्योंकि हमारा जीवन पर्यंत कृष्ण हमसे साथ रखना ही चाहिए. जब हम प्रेम करेंगे तो भगवान हमके साथ हमारा जीवन पर्यंत रखता है. इसलिए इस सूचना करने के लिए चैतन्य महाप्रभु काम दहन के दिन स्वयं पैदा हुआ. మనం భగవంతుణ్ణి
జీవితాంతం మనతో పాటు అంటిపెట్టుకోవాలంటే మనం ప్రేమతో ఉండాలన్నమాట. సో ఈ విషయాన్ని మనకు నేర్పించడానికే చైతన్య మహాప్రభు ఉద్భవించారు. चैतन्य महाप्रभु में कृष्ण का विभूति रूप है. जैसे प्रहलाद में विभूति रूप है, ध्रुव में है, गंगा जी में है, और एक स्पेशल ग्रास दरबा में ही है, गांव में गाय में है. ऐसा ही चैतन्य महाप्रभु में भी भगवान श्री कृष्ण का एक विलक्षण मूर्ति विभूति रूप है. इसलिए चैतन्य महाप्रभु आज भी यद्यपि देहतः नहीं हो तो हम सब जो चैतन्य का भक्त है, हमारे अंदर चैतन्य महाप्रभु आज भी रहता ही है. భగవంతుడి యొక్క విభూతులు ప్రహ్లాదుల్లో ఉన్నాయి, తర్వాత ధ్రువుల్లో ఉంది, అదేవిధంగా కుశగ్రాసం మన దర్భ ఉంటాం కదా, దర్భలో ఉంది, గంగలో ఉంది, గోవులో ఉంది. ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క విభూతి వీటన్నిటిలో ఉంది. అలాగే చైతన్య మహాప్రభులు కూడా ఆ యొక్క విభూతి ఉందన్నమాట. సో చైతన్య మహాప్రభు శారీరకంగా ఇప్పుడు మన ముందర లేనప్పటికీ ప్రతి ఒక్కరిలో కూడా చైతన్య రూపంలో ఉన్నాడు ఇప్పటికీ స్వామి. इसलिए जो आप लोग चैतन्य का प्रतिरूप के जैसे आप लोग जन्मांतर का पुण्य से आप तो जो डेली हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे 16 times. If we chant once, then 16 times we count the Ramakrishna's name. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క ప్రేరణ ద్వారా మనమందరం కూడా ప్రతిరోజు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ప్రతిరోజు నిత్యం జపిస్తూ ఉన్నాం. ఇందులో 16 నామాలు కలిగి ఉందన్నమాట. కృష్ణ రామ అనే నామాలు 16 నామాలు ఉన్నాయన్నమాట, హరేతో కూడా కలిపి. क्यों चैतन्य महाप्रभु हमारा प्रभुपाद के द्वारा सिर्फ इस नामों का क्यों दिया? हरे राम हरे कृष्ण यद्यपि सिंपल नेम है, परंतु इस नाम को ही खुद प्रभुपाद के द्वारा चैतन्य महाप्रभु क्यों दिया? ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రభుపాదుల ద్వారా మనందరికీ ఎందుకు ఇచ్చాడు? ఈ మంత్రాన్ని ఎందుకు ఇచ్చాడు, ఇంత సరళమైన మంత్రాన్ని? देयर इज वन रीजन, एक कारण है. क्योंकि भगवान कृष्ण का 16,000 वाइफ्स थे. ఇందుకు ఒక కారణం ఉంది. భగవంతునికి 16,000 మంది భార్యలు ఉన్నారు. एक नाम माने 1,000 वाइफ्स, 16 नाम माने 16,000 वाइफ्स. ఒక్క నామం అంటే 1,000 మంది భార్యలు, 16 నామాలంటే 16,000 మంది భార్యలు. तो सिर्फ कृष्ण का स्मरण नहीं करना. कृष्ण तो गृहस्थ है, हम तो भी सन्यासी है, परंतु कृष्ण गृहस्थ है. सिर्फ कृष्ण के नाम स्मरण करेंगे तो भगवान खुश नहीं होता है. जब तक हम कृष्ण का 16,000 वाइफ के साथ नाम स्मरण नहीं करते हैं, भगवान खुश नहीं होता है. భగవంతుణ్ణి ఆయన ఒక్కటే ఆరాధించడం అనేది సరైన విధానం కాదనమాట. భగవంతుడు గృహస్థుడు, 16,000 మంది ఆయనకు భార్యలు ఉన్నారు. భగవంతుడు ఆ 16,000 మందితో పాటు కృష్ణుని ఆరాధిస్తేనే సంతోషిస్తారనమాట. నేను సన్యాసి అయినప్పటికీ భగవంతుడు ఆ గోపికలందరినీ వీళ్ళందరినీ కూడా భక్తులు, వీళ్ళందరూ కూడా 16,000 మంది కూడా భక్తులు అనమాట. ఈ భక్తులతో పాటు భగవంతుని ఆరాధిస్తే మాత్రమే భగవంతుడు సంతోషిస్తాడనమాట. इसलिए
हम 16,016 टाइम्स हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे ऐसा हम कहेंगे तो 16,000 वाइफ को स्मरण कृष्ण के साथ होता है, इसलिए भगवान हम ऊपर खुश होता है. సో ఎప్పుడైతే మనం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఈ విధంగా మనం 16 నామాలను మనం జపిస్తామో అప్పుడు మనం భగవంతుని యొక్క 16,000 మంది భార్యలతో పాటు కృష్ణుని ఆరాధించినట్లు అన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన యొక్క భార్యలతో పాటు కృష్ణుని ఆరాధించడం ద్వారా భగవంతుడు చాలా సంతోషిస్తాడనమాట. इसलिए आप लोग रोज हरे राम मंत्र का जप कीजिए. भगवान से प्रेम करना चाहिए. भगवान हम ऊपर ही प्रेम करना. आप लोग और उडुपी को बीच में एक संबंध है. जब मध्वाचार्य उडुपी में कृष्ण का प्रतिष्ठा की, उसी समय चैतन्य महाप्रभु उडुपी आके उडुपी से एक दीप लेकर यहाँ आया. इसलिए यह जो संबंध है वह संबंध अंत तक होना ही चाहिए. मैं भगवान से प्रार्थना करूंगा आप सब लोगों का भगवान का प्रसन्नता हो. ఇప్పుడు ప్రతిరోజు మనందరం కూడా భగవంతుని నామాలు జపం చేయండి, భగవంతునితో ప్రేమగా ఉండండి. తర్వాత మధ్వాచార్యుల వారు ఉడిపిలో ఈ మధ్వ సాంప్రదాయాన్ని స్థాపించినారు. అక్కడి నుంచి చైతన్య మహాప్రభు ఒక దీపాన్ని తీసుకొచ్చారు. అదే ఇక్కడంతా మొత్తం అంతా కూడా ప్రచారం చేస్తున్నారు స్వామి. మనకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇది పూర్తి ఎప్పుడు ఇలాగే ఉండాలి మనకు, మన మధ్యలో ఈ సంబంధం అని చెప్తున్నారు స్వామి.